హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ స్పెషల్ సొరకాయ సర్వపిండి అయితే చేసుకుంటున్నాము. ఇవైతే ఫ్రెష్గా మా చెట్టుకు కాసాయి. ఇప్పుడే తెంపాను నేను. చాలా అంటే చాలా ఫ్రెష్గా లేతగా ఉన్నాయి. రండి ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు సొరకాయ పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసుకొని కుడుకలు గీరే దాంతో తురుముకోవాలి. ఇలా పొడుగ్గా వస్తుంది తురుముకుంటే. నెక్స్ట్ ఇందులోకి పొట్టు తీసుకున్న పల్లీలు, అలాగే నువ్వులు వేసుకోవాలి. వేయించుకొని వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా కూడా వేసుకోవచ్చు. నువ్వులు వేసుకున్న తర్వాత ఒక 3-4 అలాగే 6 ఆనియన్స్ని కట్ చేసి అయితే వేసుకోవాలి. సన్నం పొడుగ్గా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసిన ఆనియన్స్ని కూడా అయితే ఇందులో వేసుకోవాలి. తర్వాత మనం కరివేపాకు అలాగే ఉల్లాకు వేసుకోవాలి. ఉల్లాకు అంటే తెలుసు కదా, ఉల్లి కాడలు, అవైతే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. ఉల్లిగడ్డ, జీలకర్ర, వెల్లుల్లి వేసుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలి. మేము ఫ్రెష్గా రోట్లో అయితే దంచుకున్నాము, మీరు కూడా దంచుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ ఉప్పు, అలాగే ఒక 2 స్పూన్స్ కారం, ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి. అన్ని 2 స్పూన్స్ అయితే సరిపోతాయి మేము తీసుకున్న క్వాంటిటీకి. ఇప్పుడు బియ్యం పిండి ఉంటుంది కదా, ఒక 2 గ్లాసెస్ బియ్యం పిండి అయితే జల్లెడ పట్టి వేసుకోవాలి. ఎందుకు అంటే అందులో పురుగులు గిట్లా ఉంటే పోతాయి. ఇప్పుడు దీన్ని మొత్తం చపాతీ పిండిలాగా రెడీ చేసుకొని సర్వపిండి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక చిన్న ముద్ద తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి. ఎందుకు అంటే మధ్యలో కూడా చాలా బాగా కాలుతుంది హోల్స్ పెట్టుకుంటే. అలాగే అన్నిటినీ కాల్చుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంటుంది. మా అమ్మమ్మకు కూడా ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం అంట. బాయ్.